తోడే ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము ఇప్పుడు ఒక కుమారుడు చెప్తాడు, నైట్ 11 గంటలకు 12 గంటలకు ఇంటికి వెళ్ళినా కానీ ఆ కుమారుడు ఒక ఆశ ఉండిద్ది. పెళ్లి కానివాడైనా పెళ్ళైనోడైనా ఏం ఆశ తెలుసా? ఈ టయాన్ని కూడా మా అమ్మగారు నా కోసం మెరుగుతూ ఉండి నాకు భోజనం పెట్టిద్దని ఆ యొక్క నమ్మకం పెట్టుకుంటుంది, నమ్మకం పచ్చకుంటుంది. ఈ రోజు నీకు ఏమో నమ్మకం ఉండాలంటే, నాకు నా దేవుడు ఉన్నాడు, నా అంతరంగంలో, నా అంతరంగ భావంలో, నా హృదయంలో దేవుడు ఆయన కొలువే ఉన్నాడు. ఆయన నన్ను విడువలేదు. నాకు ఎవరున్నా లేకపోయినా దేవుడు నాకున్నాడు. నేను దేవుడి చేత ప్రత్యేకించబడిన వ్యక్తిని. నా కష్టకాలంలో, దుఃఖ కాలంలో, శ్రమ కాలంలో, అనారోగ్య కాలంలో, సమస్యల కాలంలో నా దేవుడు నాకు తోడే ఉంటాడు. హల్లెలూయా. ఆ నమ్మకము, ఆ భరోసా నీకుండాలి. దేవుడు అంటాడు, ఇదిగో నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను. ఎందుకు మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టంటే, మీరు ఎవరి మీద ఆధారపడతారు? నా మీద ఆధారపడుతున్నారు. నేను వెళ్ళిపోతే మీకు ఎవరు ఏంటి అని మీరు బాధపడుతున్నారు.